రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 నెలల్లోనే కూలిపోతుందా? నిజంగానే కన్స్ట్రక్టివ్‌గా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవటం అనేది ఏంటంటే కూల్చేస్తారా? కూలిపోద్దా? స్వయంకృతాపరాధం అంటారు చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అవును. నెగిటివ్ ఎంత వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కూడా అలాగే ఉంచారు. అందుకే వాళ్ళు చేసుకున్న మిస్టేకే వాళ్ళు. అట్లాగనే ఈయన ప్రభుత్వము ప్రజారంజకంగా ఉంటేనేమో ఉంటుంది. ప్రజారంజకంగా లేదనుకోండి, ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఫ్రీ బస్సు ఇట్లాగే ఉందనుకోండి, ఏదో ఒక రోజు మహిళలే వాళ్ళే రీవాల్డ్ అవుతారా, వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇకనైనా కాంక్రీట్గా మహిళల గురించి నిజంగా డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే పథకాలు ప్రజారంజక పాలన అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ పార్టీస్ అనేది ఒక ఇప్పుడు నేను లీడర్ని, ఇది ఒక పార్టీకి లీడర్ని. నా యొక్క ముఖ్య డ్యూటీ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని నేను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే నా టీం మెంబర్స్ని కూడా నేను సాటిస్ఫై చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎంతనో విత్ అంటే సిమిలారిటీ చెప్తున్నాను. నా రాష్ట్ర ప్రజల్ని సాటిస్ఫై చేయకపోయినా నేను దిగిపోవాల్సిందే, నా టీం మెంబర్స్ని సాటిస్ఫై చేయకపోయినా దిగిపోవాల్సిందే. అది క్వైట్ కామన్. ఈ రెండు ప్యారలాల్గా వెళ్ళే అంశాలు. కాబట్టి అతను చేసే విధానాన్ని బట్టి ప్రజలు సాటిస్ఫై అవుతారు, నాయకులు సాటిస్ఫై అయితే ఉంటుంది, ఎవరు సాటిస్ఫై కాకపోయినా వెళ్ళిపోతుంది. దానికి బీఆర్ఎస్ టార్గెట్ పెట్టచ్చు, బీజేపీ టార్గెట్ పెట్టచ్చు అనేది కాదు, స్వయంకృతాపరాధమే. ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వచ్చినాయంటే ఎవరు కాంగ్రెస్ను చూసి దాని మీద ప్రేమతో ఎవరు వేయలే, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో వేస్తారు. మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ఒక పార్టీని మార్చింది, ఓటర్స్ మార్చారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఈ టర్మ్కి వీళ్ళని చూద్దామని వీళ్ళకి వేస్తారు, అంతేగాని వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేస్తారే తప్ప ఎవరి మీద ప్రేమతో వేయరు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా మీరు హిస్టరీలో మొత్తం అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు నేషన్లో అంటే కేంద్రంలో బీజేపీ 303 స్థానాల్లో ఉంది. ఇప్పుడు 403 స్థానాలకు వెళ్ళాలన్నటువంటి ఆకాంక్షతో ముందడుగులు వేస్తుంది. సో ఇంతకుముందు ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్నటువంటి నినాదం ఇప్పుడు హర్ బార్ మోడీ సర్కార్ అనే నినాదానికి మారింది. సో ఇలా మారడానికి ఒక మంచి కారణమే ఉంది. అంటే వాస్తవంగా మోడీ గారి నాయకత్వాన్ని, అవినీతి లేని అవినీతి రహిత కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మోడీ గారు. సో ఇవాళ ఏ పార్టీలో ఉన్నటువంటి, మొన్న చూసాము మామూలుగా అసెంబ్లీ ఎన్నికల్లో, అన్న ఇది ఒక్కసారి మేము ఈ పార్టీకి వేస్తాం కానీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మాత్రం మోడీకి వేస్తాం, బీజేపీకి వేస్తాం అని చాలామందితో విన్నటువంటి మాట ఇది. సో నిజంగా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? అవుతే నిజంగా 403 స్థానాలు లేదా 404 స్థానాలని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలని చెప్పలేను కానీ 100% బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ది ఓటర్స్ మనం ఆ 3 రాష్ట్రాలు చూసినట్టయితే ఎవరు ఊహించాల ఛత్తీస్గఢ్లో బీజేపీ వస్తుందని, ఇంకోటి మధ్యప్రదేశ్లో ఆ స్థాయిలోకి రీచ్ అవుతుందని ఎవరు ఊహించారు. రాజస్థాన్ అసలు ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్, అది పోల్ సర్వేలు చూసినా కూడా మళ్ళీ కర్ణాటకలో మ్యాక్సిమం సీట్లు, ఎంపీ సీట్లు బీజేపీకే వస్తాయని చెప్తున్నప్పుడు, కర్ణాటకలో రీసెంట్గా 3 రోజుల క్రితం ఉన్నటువంటి సర్వేల్లో చూస్తే 100% బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీనిలో నో డౌట్ ఎట్ ఆల్. ఎవరైనా, ఎందుకంటే ఎవరు దాన్ని కాదనే అంశం కాదు, ఇది వస్తుంది. మీరు అన్నారు చూడండి ఔర్ ఏక్ బార్ అనేసి, ఈ పదాలు నిజంగా నేను కూడా ఒక పదానికి అట్రాక్ట్ అయ్యా. నాకు హిందీ అంతగా రాకపోయినా కూడా బేటీ బచావో బేటీ పడావో అనే ఎంత మంచి అసలు అది ఆ పదం వింటే నిజంగా ఆ పదం మీనింగ్ తెలిస్తే మనకే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. నిజంగా అలాంటిది కావాలి. ఇప్పుడు పథకం అంటే ఆ విధంగా ఉండాలి. అంటే ఆ వైబ్రేషన్, ఆ ఆలోచన, ఆ పదాలు పెట్టడము అట్లాగా దానికి బీజేపీ పథకాల పేర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి బీజేపీలో.
కొన్ని ఉంటాయి బైటెక్స్ అని, తర్వాత కార్నర్ మీటింగ్స్లో కూడా కొన్ని రకరకాల పదాలు బీజేపీలో చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ. కాకుంటే ఏంటంటే కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం అనేటటువంటిది పబ్లిక్లోకి వెళ్ళలేదు. వెళ్ళాల. రాహుల్ గాంధీ ఇంకా అంత పరిణతి చెందలేదు ప్రతిపక్ష నాయకుడిగా, అంత స్థాయికి రీచ్ అవ్వట్ల. పార్లమెంట్లో ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికి ఎవరు తేల్చుకోలేకపోతున్నారు సార్. రాహుల్ గాంధీ అయితే అసలు ఎక్కడో ఉన్నాడు లాస్ట్లో. పోనీ మిగతా ఎవరైనా సీనియర్లా అంటే ఎవరికి అసలు అవకాశం రావట్లేదు. అంటే ఎవరికి కూడా ఒక మాట ఎత్తి చూపే అవకాశాన్ని మోడీ గారు ఇవ్వలేకపోయారు. అంటే మీకు ప్రతిపక్షం ఎప్పుడైనా సరే ఒక కాంక్రీట్ అయినటువంటి ఆలోచనని పబ్లిక్లో ఓటర్లలో ఇంప్లిమెంట్ చేయాలి, అంటే వాళ్ళు ఇంజెక్ట్ చేయాలి. ఇదిగో ఇది ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అనేసి ఇంజెక్ట్ చేశారు చూడండి. ఇది రూరల్లో పత్తి చేలల్లో వాళ్ళ దగ్గర 6 గ్యారెంటీలు అనేది వినిపించింది, మేము చూసాము, అక్కడ వినిపించింది. చాయ్ డబ్బాల కానుంచి బస్సుల కానుంచి ప్రతి చోట ఆ విధంగా ఇంజెక్ట్ చేయాలి ఒక కాన్సెప్ట్ని. సెంట్రల్ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటిది ఇంజెక్ట్ చేయలేకపోతుంది. అందువలన రీచ్ అవ్వటం కష్టం అవుతుంది అన్నమాట. ఇక కంప్లీట్గా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద డిపెండ్ అయిపోయి అన్నిటిని పోగేసుకొని ముందుకెళ్ళాలనే ఆలోచనలో ఉందే తప్ప వాటన్నిటికంటే ముందు మనం ఒక 200-250 తెచ్చుకొని మిగిలిన వాళ్ళని కలుపుకుందాం అనే ఆలోచన లేదు. అంటే ఆ ఆలోచనకి తగిన విధంగా వర్కౌట్ అవట్లా. కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టో కూడా లేదు సార్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి. ఇది తీసుకొస్తాము మేము అధికారంలోకి వస్తే అంటటువంటిది లేదు కనుక అక్కడ వెనుకబడిపోతుంది. అందులో ఇందాక అనుకున్నట్టు రాహుల్ గాంధీ గారు అనుకున్నంత స్థాయిలో పరిణతి చెందలేదు. మోడీ గారికి కౌంటర్ చేసే అంత నాయకుడిగా ఎవరూ ఎదగలేకపోయారు. ఒక పెద్ద వృక్షం ఉన్న చోట చిన్న వృక్షం కనిపించదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే రాహుల్ గాంధీ కనిపించకపోవటానికి కారణం ఏంటంటే పక్కన ఉన్న వృక్షాలన్నీ పెద్దగా పెరిగి ఉన్నాయి, అవి వాటి మధ్య ఇతను అంతగా కనిపించలేకపోతున్నాడు. ఇప్పుడు మీకు ఒక 1 year బ్యాక్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మేము సర్వే చేయించినప్పుడు ప్రియాంక అని క్వశ్చన్ ఒకటి పెట్టాము. ప్రియాంక గాంధీ తెలుసా అని అంటే 1 year బ్యాక్, ఒక 2 years బ్యాక్ మాకు ప్రియాంక చోప్రా తెలుసు కానీ ప్రియాంక గాంధీ తెలియదు అన్నారు కాలేజీ పిల్లలు. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఇక్కడికి వచ్చేసి క్యాంపెయిన్ చేయటం వల్ల కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నాయకుడు అనేవాళ్ళు పబ్లిక్లోకి రావాలి. ఫస్ట్ పబ్లిక్లో కనిపిస్తేనే ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు. పబ్లిక్లో కనిపించకపోతే ఇప్పుడు కేసీఆర్ అంటే గుర్తుపెట్టుకున్నారు బాగానే. ఇంతకుముందు బాగా తిరిగేవాడు, ఉద్యమం చేశాడు, అది చేశాడు. ప్రతి విషయంలో కేసీఆర్ యొక్క స్టేజ్ కనిపిస్తూ వచ్చింది. కానీ ఈ టర్మ్లో కేసీఆర్ అసలు బయటకు రావట్లేదు, ఒక చోట లిమిట్ అయిపోయాడు. అధికారం రాగానే ఆఫ్లైన్ అయిపోయాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. అంటే ఈ టర్మ్లో అంతకుముందు టర్మ్ కాదు, ఈ టర్మ్లో అలా అనేసరికి పబ్లిక్ ఏంటంటే ఇంకా మర్చిపోయే స్టేజ్ వస్తుందన్నమాట. అలా మర్చిపోవటానికి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారు. ప్రేమతో కాదు, ప్రత్యామ్నాయం కావాలి. ఇప్పుడు మనం ఈరోజు అన్నం దొరకపోతే కనీసం జొన్నలన్నా దొరుకుతాయని చూస్తాం. ప్రత్యామ్నాయం యాక్చువల్గా జొన్నలు తినాలని ఉండదు, మనకి అన్నం తినాలనే ఉంటుంది, ఆల్టర్నేట్. అట్లాగనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఆలోచించారే తప్ప కాంగ్రెస్ మాకు ఇది అనేది ఎవరు, అది ఓటర్లు, తెలుగు ఓటర్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. పథకం తీసుకున్నప్పుడు రాజుగారు జనరల్గా ఈ మహిళలకి తీసుకొచ్చిన కొన్ని పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి అని, లేకపోతే గ్యాస్ మీద సబ్సిడైజ్డ్ అని, అయితే ఉచిత బస్, ఫ్రీ బస్ పథకం కానీ. సో వీటి మీద నిజంగా మహిళల్లో ఒక రెవల్యూషన్ రావాలి అంటే, వాళ్ళలో ఒక అవగాహన కల్పించాలంటే ఏం చేయాలంటారు బేసిక్గా? ఫస్ట్ వాళ్ళు మనకి ఈ ఫ్రీ బస్ కంటే మనకి పోషకాహారం ముఖ్యం అని ఆలోచించాలి. దీనికంటే మన పాప చదువుకు ముఖ్యం అని ఆలోచించాలి. దీనికంటే మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం అని ఆలోచించాలి.
అబ్జల్యూట్లీ అవన్నీ ముఖ్యమే దీనికంటే కూడా అని ఎప్పుడైతే ఆలోచించి నేను కట్టే డబ్బులు నాకు ఆరోగ్యం మా పిల్లల భవిష్యత్తుకి చదువుకు ఉపయోగించండి, లేదా మా పిల్లల ఆరోగ్యానికి ఉపయోగించండి, లేదా నాలాగా బాధపడుతున్న ఒక తల్లికి గర్భిణీ తల్లికి ఉపయోగించండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనేసి చైతన్యం స్త్రీలలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అసలు గవర్నమెంట్ కూడా ఇక తట్టుకోలేదు ఆ రివాల్యూషన్ని. సో మహిళల్లోనే ఆ రెవల్యూషన్ రావాలి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకోవాలి. సో మెయిన్గా వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, వాళ్ళకి పౌష్టికాహార రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళు చదువుకుంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, ఏదైనా కానీ మహిళల్లో మాత్రం ఒక ఆలోచన విధానం పెరగాలి. లేదు మా వలన ఒక కుటుంబాలు ఈ రోడ్డున పడకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఈసారి పథకాలు పెట్టేటప్పుడు లేదు ఈ పథకం రిజెక్ట్ చేస్తారా ఉంచుకుంటారా అనేది. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీకి కూడా తెలియాలి ఏ పథకం పెడితే నిజంగా ఓన్ చేసుకుంటారు, ఏ పథకం ద్వారా రిజెక్ట్ అవుతుంది అనేది కూడా జనరల్గా మేనిఫెస్టో. ఏది పడితే అది పెట్టేసి ఏదో ఊరికే పథకం పెట్టాము, ఓట్లు పడ్డాయి, అధికారంలోకి వచ్చాము, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా సో ఒక మంచి వివరణాత్మకంగా ఉంటే కూడా బాగుంటుంది. అవును. సో ఇది రాజాగారి మాటల్లో పథకాలలో ఒక శాంటిటీ ఉండాలి. పథకం ఓట్ల కోసమే కాదు, పథకం ప్రజల కోసం. ఏ పథకం ద్వారా నిజంగా ఎవరికి న్యాయం జరుగుతుందో ఆ పథకాలే పెట్టాలి అని వారి యొక్క సూచన. సో మరొక మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.